సో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మాక్ టెస్ట్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? ప్రిపరేషన్లో 50% చదువుకోవడమే ఉంటుంది. మనం తీసుకునే కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా 50% అంటే 50% మోక్ టెస్టే ఉన్నాయండి. తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి. హిస్టరీ కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ప్రజెంట్ పాలిటిక్స్ కావచ్చు, అండ్ డెవలప్మెంట్స్ కావచ్చు, బోల్డ్ అని ఉన్నాయి చదువుకోవడానికి. సో ఎటువంటి టాపిక్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్? సో తెలంగాణ వచ్చేసి మేజర్గా హిస్టరీ ఉందండి. సో హిస్టరీ సపరేట్గా ఉంది. తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్, రాష్ట్ర అవతరణ, రాష్ట్ర ఉద్యమం గురించి సపరేట్ పేపర్ ఉంది. సో మీ దగ్గర చాలా మంది వస్తుంటారు. అంటే గ్రూప్ 1 సక్సెస్ అయ్యి గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళు చాలా మంది మీ దగ్గరకు వచ్చిన తర్వాత జాబ్ చేస్తూ మీ దగ్గరకు వచ్చిండ్రు. అక్కడ ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నావు, చదవడమే ఈజీగా ఉన్నింది, దాని తర్వాత ఎలా ఫేస్ చేయాలని మాకు నేర్పించలేదని ఎప్పుడైనా వచ్చి అడిగారా? సో మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారండి, ఐటీ వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి. సో చాలా మంది అడిగాను, మీరు గ్రూప్ 1 సైడ్ ఎందుకు వస్తున్నారు? సో ఐటీలో మంచి ప్యాకేజీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 10 years చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళు ఫస్ట్ థింగ్ ఒకటే చెప్పారు, సో ఇదేంటంటే ప్రజలకి చాలా దగ్గరగా ఉంటుంది. సో గ్రూప్ 1 పోస్ట్ ఇప్పుడు ఆర్టీఓ కావచ్చు, సో డిఎస్పీ ఇవన్నీ కూడా ప్రజలకి చాలా దగ్గరగా ఉంటుంది. సో జాబు ఎంజాయ్ఫుల్ గా ఉంటుంది, అలానే కొంచెం సేవ్ చేసినట్టుగా ఉంటుంది, పీపుల్ ఇంటరాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి సర్వీస్ మైండెడ్ గా ఉంటుంది అని చెప్పి చాలా మంది వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే ఈ ఫీల్డ్ చాలా కొత్తగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ వాళ్ళకి బేసిక్స్ దగ్గర నుంచి నేర్పించాలండి. డైరెక్ట్ బుక్స్ ఇచ్చేసిన తర్వాత బేసిక్ బుక్స్ చదివించాలి, తర్వాత ఒక్కో స్టెప్ తీసుకుంటూ వెళ్ళాలి వాళ్ళని. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్ 1 లో చాలా మంది సమ్మరీస్ అవుతున్నారండి. సమ్మరీస్, సో సమ్మరీస్ అనేవి ఏంటంటే స్టార్టింగ్ లో సమ్మరీస్ అనేవి చదవకూడదు. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో చదవాలి. సో ప్రిలిమ్స్ చదవాలా, మెయిన్స్ చదవాలి కాకుండా రెండింటికి కంబైన్ గా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అనేది. ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్ది ప్రిలిమ్స్ అనేది మనకి 2 months లో ఉంటే అప్పుడు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ మెయిన్స్ కి వెళ్ళిపోవాలి. సో మెయిన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. సో ఈ అప్రోచ్ అంతా ముందే చదవాలండి. సో సపరేట్ అంటూ ఉండదు. సో కాబట్టి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఇంటిగ్రేట్ అప్రోచ్ తో చదవాలి. సో మెయిన్స్ ప్రిలిమ్స్ అనేది కంబైన్ గా చదువుకుంటూ వెళ్ళాలి. సో యూజువల్ గా కోర్సెస్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో అలా డైరెక్ట్ గా ట్రైనింగ్ తీసుకోవడం బెటర్, ఆన్లైన్ కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి, ఏది ఆప్షన్ చూస్ చేసుకుంటే బెటర్ వాళ్ళు? సో మామూలుగా ఇంతకు ముందు ఆఫ్లైన్ ఎక్కువ ఉండేదండి కోచింగ్స్. సో ఇప్పుడు ఆఫ్లైన్ కోవిడ్ తర్వాత, కోవిడ్ టైంలో ఆన్లైన్ చాలా ఫేమస్ అయిపోయింది. సో చాలా మంచి మంచి సర్వీసెస్ కూడా ఆన్లైన్ ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా మొత్తం ఆన్లైన్ అండి, 100% ఆన్లైన్ ఉంటుంది. చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఇస్తాం ప్రతి కోర్స్ కూడా. సో కంపేర్ టు అదర్స్ చాలా తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తాం. సో దూర ప్రాంతాల నుంచి చాలా మంది అఫోర్డ్ చేయలేరు హైదరాబాద్. సో ఇక్కడ హాస్టల్స్ కావచ్చు ఉండడము, నెక్స్ట్ కొందరికి క్లైమేట్ సరిగా ఉండదు, ఇక్కడ ఫుడ్ సరిగా పడదు. అవును, ఇంటి ఫుడ్ తింటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు చాలా మంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారండి. సో ఇప్పుడు ఆఫ్లైన్ చాలా వరకు తగ్గిపోయాయి, చాలా వరకు ఎన్రోల్మెంట్స్ తగ్గిపోయాయి, ఆల్మోస్ట్ 50% పడిపోయాయి అంత ముందు కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ లోనే ఉన్నారండి, ఎందుకంటే మన ఇంటి దగ్గరికి సర్వీస్ వస్తుంది. సో ప్రతిదీ నీట్ గా ల్యాప్టాప్ తీసుకుంటారు, ట్యాబ్ లో చూసుకుంటారు. సో ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చూసుకుంటారు. కొన్ని లైవ్స్ ఉంటాయి, లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని రికార్డెడ్ ఉంటాయి అనమాట. సో రికార్డెడ్ వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో చూసుకొని నోట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి పాసిబుల్ అవుతుంది డే టైంలో. సో నైట్ టైంలో చూసి రాసుకుంటారు. ఆన్లైన్ సర్వీస్ అనేది చాలా సక్సెస్ అయ్యాయి ఇప్పుడు బాగా. సో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మాక్ టెస్ట్ అనేది ఎంత వరకు ఇంపార్టెంట్? సో మోక్ టెస్ట్ అనేది చాలా చాలా క్రూషియల్ అండి. ప్రిపరేషన్ లో 50% చదువుకోవడమే ఉంటుంది. నోట్ మేకింగ్, మనం ఎంచుకునే బుక్స్ కావచ్చు, తీసుకునే కోచింగ్, మనం తీసుకునే కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా 50% అండి. 50% మోక్ టెస్టే ఉంటాయండి. టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయడం వల్ల సో ఎబిలిటీ తెలుస్తుంది, ఆన్సర్ మనం ఎలా చేస్తున్నాము, మన టైం మేనేజ్మెంట్ ఏంటి, ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాము, సబ్జెక్ట్ లో కూడా ఎటువంటి యూనిట్స్ లో మనం వీక్ గా ఉన్నాం అనేది మనకు తెలుస్తుంది. సో ఒక టెస్ట్ చేసాము, కొన్ని మిస్టేక్స్ మనకు తెలుస్తాయి. సో ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు చాలా తక్కువ స్కోర్ వస్తుంది. అక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా మనం చేసిన మిస్టేక్స్ అన్ని ఒకసారి రాసుకోవాలి, K4 షీట్ లో రాసుకోవాలి, ఎక్కడెక్కడ మనం వీక్ గా ఉన్నాం, ఏ టాపిక్స్ లో వీక్ గా ఉన్నాం రాసుకోవాలి, రెట్రోస్పెక్టివ్ చేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ టెస్ట్ కి ఆ మిస్టేక్స్ చేయకూడదు. సో స్కోర్ పెంచుకుంటూ ఉండాలి, అంటే మన మిస్టేక్స్ తగ్గే కొద్దీ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ మోక్ టెస్ట్ అనేవి ఎగ్జాక్ట్లీ మనకి యూపీఎస్సీ కానీ, ఏబిపిఎస్సీ, టీజీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి. అయితే చాలా మంది బయట మాకు ఎలా ఉంటుందంటే, సో మా మోక్ టెస్ట్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు. సో మేమైతే ఎప్పుడు అలా చెప్పమండి, మేము చేసే టెస్ట్ సిరీస్ లో ఫస్టే చెప్తాం, ఇన్ని క్వశ్చన్స్ వస్తాయని మేము చెప్పము, కానీ ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు వాటిని ఆన్సర్ చేసే ఎబిలిటీ అయితే క్రియేట్ చేస్తాం. సో ఎలాంటి లాజిక్స్ ఉంటాయి, ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, ఒక హైబ్రిడ్ టాపిక్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం మేము. ఆల్రెడీ ఇంతకుముందు నేను డిస్కస్ చేస్తాను దాని గురించి. సో చాలా ఇయర్స్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేసి కొన్ని టాపిక్స్ ఇస్తామండి. ఆ టాపిక్స్ మీద స్టూడెంట్ ని బాగా ఎక్కువ తీసుకొస్తాం. సో ఫిలిమ్స్ లో కూడా మాకు చాలా 90% సక్సెస్ రేట్ వచ్చింది. సో ఫిలిమ్స్ లో మేము 70 మెంబర్స్ కి ఇచ్చాము, ఆల్మోస్ట్ 63 మెంబర్స్ క్లియర్ చేశారు 70 మెంబర్స్ కి. అంటే మేము తక్కువ మంది తీసుకుని ఎక్కువ ఫోకస్ చేస్తాం, అప్పుడు రిజల్ట్ కూడా బాగా వస్తుంది. సో సెలెక్టెడ్ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేపిస్తాము, సిలబస్ మొత్తం కవర్ చేస్తాం. అవును, అనాలిసిస్ చేసి
కొన్ని ఏరియాస్ నుంచి టాపిక్స్ ఇస్తామండి, అవి బాగా ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో దానివల్ల సక్సెస్ అవుతారు ఎక్కువ. సో ఆన్లైన్ క్లాసెస్ లో మళ్ళీ రివిజన్ అనేది ఎలా అవుతుంది? క్లాసెస్ ఇస్తామండి మేము ఆన్లైన్ లో, అవి చూడమంటాము, చూసి బేసిక్స్ మొత్తం అన్ని నీట్గా రాసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక స్ట్రక్చర్ తెలుస్తుంది, అసలు సబ్జెక్ట్ ఏంటి ఏమున్నాయి తెలుస్తుంది. సో దాని తర్వాత కొన్ని రెఫరెన్స్ బుక్స్ రెఫర్ చేస్తామండి. ఎవరైనా సరే ఇండియాలో ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నా సరే ఖచ్చితంగా రెఫరెన్స్ బుక్స్ రెఫర్ చేయాల్సిందే. కొన్ని రెఫరెన్స్ బుక్స్ అయితే పక్కా చదవాలి. సో ఆ బుక్స్ కూడా మేమే సజెస్ట్ చేస్తాం. సో మీరు మా దగ్గర తీసుకుంటే కోర్స్ అని తీసుకున్నారు, ఏం చదవాలి, ఎటువంటి ఏరియాస్ ఫోకస్ చేయాలి, ప్రతి ఒక్కటి. ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా కూడా ఆ పోస్ట్ పోన్ అయ్యేంత వరకు కూడా మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో లాస్ట్ టైం మెయిన్స్ అది పోస్ట్ పోన్ అయింది తెలంగాణలో, ఫిలిమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో తర్వాత మేము గైడెన్స్ ఇచ్చాము. సో తర్వాత వాళ్ళందరూ కూడా మెయిన్స్ వరకు తీసుకొచ్చాము. సో తర్వాత రెఫరెన్స్ బుక్స్ తీసుకోవాలి, టెస్ట్ సిరీస్, ఇట్లా ఒక మేనర్ లో ఉండాలి. ఖచ్చితంగా రెఫరెన్స్ బుక్స్ మాత్రం రెఫర్ చేయాల్సిందే, ఓన్లీ ఒక కోచింగ్ తో మాత్రమే అవ్వదండి. సో మీరు అన్నట్టు ఇప్పుడు రాసే మెయిన్స్ గ్రూప్ 1 చాలా మంచి ఆపర్చునిటీ అంటున్నారు. ఒక అనాలిసిస్ చేశారు అసలు ఈసారి ఎలా వస్తుంది పేపర్, ఎలా ఎటువంటి టాపిక్స్ ఉండబోతున్నాయి అని ఒక అవగాహన ఏదైనా ఉందా? ఉందండి, ఖచ్చితంగా మేము స్టార్ట్ తీసుకొస్తాము. సో ఇందులో మేము ఏం చేస్తామంటే తెలంగాణకి ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లేవు. సో చాలా మంది ఆస్పిరెంట్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. సో ఏబిపిఎస్సి వాళ్ళకైతే ఆంధ్ర వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఒక అంచనా వస్తుంది ఎలా ఇస్తున్నారు. యూపీఎస్సీ వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి, కానీ తెలంగాణ గురించి ఏం అర్థం కావట్లేదు. సో దీనికోసం మేము ఏం చేస్తామంటే, సో తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయింది, ఇంతకుముందు 2 కలిసి ఉన్నాయి ఏబిపిఎస్సి. సో ఏబిపిఎస్సి పేపర్స్ అని అనాలిసిస్ చేస్తున్నాం మెయిన్స్ మొత్తము. సో రీసెంట్ గా చుట్టుపక్కల స్టేట్ లో గ్రూప్ 1 ఎగ్జామ్ ఎక్కడ జరిగింది, సో మనకి మధ్యప్రదేశ్ జరిగిందా, ఉత్తరాఖండ్ జరిగింది, తమిళనాడు, ఇక్కడ జరిగిన పేపర్స్ అన్ని, గుజరాత్ పేపర్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాము. అక్కడ ఆ స్టేట్ కి సంబంధించి తీసేసి రిమూవ్ చేసి ఓన్లీ ఇండియా పార్ట్ మాత్రం తీసుకుంటాం. నెక్స్ట్ యూపీఎస్సీ ఒక 10 years పేపర్స్ తీసుకుంటాం. సో నెక్స్ట్ ఉస్మానియా ఇక్కడ జరిగిన ఎగ్జామ్స్ తీసుకుంటాం, ఎందుకంటే బిఏ వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఆ పేపర్స్ అన్ని కూడా అనాలిసిస్ చేస్తున్నాం. మేము టీం వాళ్ళకి 3 members అనాలిసిస్ చేసి కొన్ని క్వశ్చన్స్ అనేవి పిక్ చేస్తున్నాం, అసలు ఎలా అడుగుతున్నారు ఏంటని. సో అందుకోసం అంతా చేసి మన మెంటర్షిప్ లో ఉన్న స్టూడెంట్స్ కి మొత్తానికి ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం. సో ఇలా అడుగుతారు క్వశ్చన్స్, సో ఒక టాపిక్ తీసుకుంటే అడగొచ్చు, అదే ఇలా అడగొచ్చు అని చెప్పేసి తీసుకొస్తున్నాం. సో దానికి దగ్గరగా ఉంటాయి క్వశ్చన్స్, మాత్రం చాలా దగ్గరగా అడుగుతారు. సో కాబట్టి ఇలా వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి అవన్నీ కూడా. సో అంటే చాలా దగ్గరగా ఉంటాయి అవన్నీ క్వశ్చన్స్ కూడా. సో ఈ అనాలిసిస్ ఏంటంటే మనకు కొన్ని టాపిక్స్ వస్తాయండి, ఎక్కువ రిపీట్ అయిన టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ నుంచి ఎక్కువ రిపీట్ ఏమవుతున్నాయి. సో ఒక అవేర్నెస్ అండి, మెయిన్స్ అంటే ఒక అవేర్నెస్, ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు, ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి. చాలా మంది బిగినర్స్ ఉన్నారు, రీసెంట్ గా డిగ్రీ చదివి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ అవేర్నెస్ తీసుకురావాలి. డైరెక్ట్ గా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు టెస్ట్ పెడుతున్నారు, ఏం రాయాలో తెలియదు, చదువుతున్నారు, ఇలా రాస్తున్నారు. సో అలా కాదు, మేము 0 నుంచి బేసిక్స్ దగ్గర నుంచి తీసుకొస్తాం. అసలు మెయిన్స్ అంటే ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ అనాలిసిస్ కావచ్చు, సిలబస్ ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, ఒక టెయిల్ వర్డ్స్ అంటే ఏంటి, టెయిల్ వర్డ్స్ బట్టి ఎలా ఆన్సర్ రాయాలి, దానికి ఎటువంటి వాల్యుయేషన్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఇప్పుడు తెలంగాణ గురించి ఏం నేర్చుకోవాలి వాళ్ళు? తెలంగాణ సబ్జెక్ట్స్, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తాయి డెఫినెట్లీ. హిస్టరీ కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ప్రెసెంట్ పాలిటిక్స్ కావచ్చు, అండ్ డెవలప్మెంట్స్ కావచ్చు, బోల్డ్ అని ఉన్నాయి చదువుకోవడానికి. సో ఎటువంటి టాపిక్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్? సో తెలంగాణ వచ్చేసి మేజర్ గా హిస్టరీ ఉందండి. సో హిస్టరీ సపరేట్ గా ఉంది. తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్, రాష్ట్ర అవతరణ, రాష్ట్ర ఉద్యమం గురించి సపరేట్ పేపర్ ఉంది. జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ కూడా ఉంటుంది. ఇలా అన్ని సబ్జెక్ట్స్ అండి, మనకి ఇండియాలో ఉండే సబ్జెక్ట్స్ మొత్తానికి కూడా రిలేటెడ్ గా తెలంగాణ సిలబస్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, సో యూపీఎస్సీ వాళ్ళు ఎక్కువగా ఇండియా పార్ట్ చదువుతారు. సో స్టేట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా స్టేట్ పార్ట్ లో బాగా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు ఇండియా పార్ట్ లో ఉంటారు. సో ఇక్కడ ఇండియా పార్ట్ కామన్ గా ఉంటారు అందరూ. తెలంగాణ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, తెలంగాణ ఎగ్జామ్స్, యూపీఎస్సీ చదివే వాళ్ళు ఇండియా పార్ట్ ఉంటారు. సో ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి తెలంగాణ సబ్జెక్ట్సే. సో తెలంగాణ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఏపీ అయినా సరే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సబ్జెక్ట్స్ మాత్రం డిసైడ్ చేస్తాయి. సో ఇక్కడ కూడా తెలంగాణ సబ్జెక్ట్స్ చాలా కీలక పాత్ర వహిస్తాయి మెయిన్స్ లో రేపు. సో తెలంగాణ మూవ్మెంట్ 150 మార్క్స్ ఉంది మెయిన్స్ లో. సో నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ ఉంది, 50 మార్క్స్ ఉంది. సో నెక్స్ట్ ఇండియన్ సొసైటీలో తెలంగాణకు సంబంధించి కూడా చాలా మార్క్స్ ఉన్నాయి. సో కాబట్టి తెలంగాణ సబ్జెక్ట్స్ అనేది ఖచ్చితంగా చాలా చదవాలి, నోట్ బెంగింగ్ చేసుకోవాలి. ఇంకొకటి, తెలంగాణలో ఎప్పుడు ఎగ్జామ్ జరగలేదు కాబట్టి గ్రూప్ 1 ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏముండవు తెలంగాణలో. సో నేను ఆస్పిరెంట్స్ చెప్పేది కూడా ఏంటంటే, ఖచ్చితంగా అందరూ 100% చదవాలి తెలంగాణ సిలబస్. సో బుక్స్ ఎక్కడి నుంచి సోర్స్ తీసుకోవాలి అవన్నీ? బుక్స్ అంటే సో బుక్స్ ఏంటంటే మామూలుగా మన గవర్నమెంట్ పబ్లికేషన్ తెలుగు అకాడమీ ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి అవి, టెర్మినాలజీస్ అవన్నీ కూడా. సో నేను ప్రైవేట్ ఆథర్ బుక్స్ కంటే కూడా తెలుగు అకాడమీ బుక్స్ చదవమంటాను తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే ఇంతకు ముందు నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఎవరు రాయలేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హరిహరిగా రాశారు బుక్స్ అన్ని కూడా. సో నేను అవి గ్రూప్ 2 సజెస్ట్ చేస్తాను, కానీ ప్రైవేట్ ఆథర్ బుక్స్. గ్రూప్ 1 మెయిన్స్ మాత్రం 100% తెలుగు అనే బుక్స్ చదవమంటారు. సో మీరు ఇచ్చే కోచింగ్ కి అంటే చాలా మంది కోచింగ్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్? మేము ఏంటంటే మామూలుగా స్టూడెంట్స్ ని 0 దగ్గర నుంచి తీసుకెళ్తామండి. మేము డైరెక్ట్ గా టెస్ట్ సిరీస్ అట్లా ప్లాన్ చేయము, ఫస్ట్ ఒక అవేర్నెస్ తీసుకొస్తాము. సో మీకు సిలబస్ అంటే కండక్ట్ చేస్తారు ఏంటండి, ఇండక్షన్ క్లాసెస్ ఉంటాయండి, ఇంట్రడక్షన్ క్లాసెస్ ఉంటాయి మొత్తం కూడా. 0 నుంచి చెప్తామండి ఫస్ట్ అసలు మెయిన్స్ అంటే ఏంటి. సో మెయిన్స్ సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది,
ఇలా ఒక అవేర్నెస్ గా మొత్తం ఏ టు జెడ్ తీసుకెళ్తాము. కంప్లీట్ గా ఆన్సర్స్ రాస్తారండి. ఆన్సర్స్ రాసే వరకు తీసుకెళ్తాం. అంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది 0 దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్తాము. సో అక్కడ మా మెయిన్ టార్గెట్ ఏంటంటే, సో వీళ్ళు పేపర్ కరెక్షన్ చేస్తారు ఎగ్జామినర్, వీళ్ళ తర్వాత వచ్చి 10 పేపర్స్ కంటే వీళ్ళ బెస్ట్ గా ఉండాలి. సో ఆన్సర్ అనేది వీళ్ళ బెస్ట్ గా ఉండాలి అనే టార్గెట్ తో తీసుకెళ్తున్నాము. సో ఆన్సర్ రైటింగ్ కూడా మిగతా వాళ్ళకంటే కొన్ని యూనిక్ స్టైల్ ఉండాలండి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ కి ఎక్కడ డయాగ్రామ్స్ వేయాలి, ఏ క్వశ్చన్ కి బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఏ క్వశ్చన్ పారాగ్రాఫ్స్, ఏ క్వశ్చన్ సబ్మిటింగ్ పెట్టాలి, ఎటువంటి మ్యాప్స్ చేయాలి, ఇవన్నీ కొంచెం యూనిక్ స్టైల్ ఉంటాయండి. చాలా ప్రెజెంటేషన్, మేము ప్రెజెంటేషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ప్రెజెంటేషన్ లో 2 థింగ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంకా ఒకటి కంటెంట్, ఇంకోటి టైల్ వర్డ్. సో చాలా మంది ఇప్పుడు మామూలుగా గ్రూప్ 1 లో 40 నుంచి 50% మార్క్స్ వస్తే లిస్ట్ లో ఉంటారండి. సో 900 ఉంది, ఇప్పుడు తెలంగాణ 900 పెడుతున్నారు. 450 మార్క్స్ వచ్చాయంటే టాప్ లో ఉంటారు. సో అంత కష్టంగా ఉంటాయి మెయిన్స్. సో ఎందుకు స్కోర్ రావట్లేదంటే ఆస్పిరెంట్స్ వాళ్ళు తెలిసింది రాస్తున్నారు, కానీ వాళ్ళు అడిగింది రాయట్లేదు. సో మెయిన్ గా టైల్ వర్డ్ అండి. టైల్ వర్డ్ ని బేస్ చేసుకుని ఆన్సర్ రాయండి. ఇప్పుడు ఏదైనా టాపిక్ గురించి అడిగినప్పుడు సో వాళ్ళు ఆ టాపిక్ గురించి ఏం తెలుసో రాస్తున్నారు, కానీ టైల్ వర్డ్ బట్టి రాయట్లేదు. సో మేము టైల్ వర్డ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తున్నాం స్టూడెంట్స్ చేత. సో టైల్ వర్డ్ మీద చేయడం వల్ల 2 మార్క్స్ పడే ప్లేస్ లో 5 మార్క్స్ వరకు పడతాయి. సో ఎగ్జాంపుల్ ఎలా అండి టైల్ వర్డ్స్ గురించి మాట్లాడుకుంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కీమ్ తీసుకున్నామండి. రైతు బంధు ఉంది ఇక్కడ తెలంగాణలో. సో రైతు బంధు స్కీమ్ అనేది తెలంగాణలో బాగా వర్కౌట్ అయిందా లేదా స్టేట్మెంట్ అడుగుతారు. చివరిలో కామెంట్ అంటారు. కామెంట్, డిస్కస్ ఇలా చాలా ఉంటాయండి. సో డిస్కస్ అన్నాడంటే దాని గురించి చెప్పమని, రైతు బంధు అంటే ఏంటి, దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్, ఫ్యాక్ట్స్ ఇవ్వమని చెప్పేసి అర్థం. కామెంట్ అన్నాడంటే మీ యొక్క ఒపీనియన్, మీ యొక్క రియాక్షన్ ఏంటి దాని మీద. సో అది పాజిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, అలా ఇస్తారు. సో నెక్స్ట్ మనకి ఎగ్జామిన్ అంటే వాట్, వేరు, హౌ ఇలా ఉంటాయండి. సింపుల్ బేసిక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ అనలైజ్ అంటే కంప్లీట్ గా దాన్ని పార్ట్స్ డివైడ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇట్లా చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో కానీ ఆస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు రైతు బంధు స్కీమ్ గురించి అడిగినప్పుడు అసలు రైతు బంధు అని చెప్పేసి క్లియర్ గా రాసేస్తున్నారు. అలా రాయకూడదండి. కామెంట్ అంటే మీ ఒపీనియన్ రాయాలి. రైతు బంధు గురించి ఏంటో అడగలేదు వాళ్ళు. సో కొంతమందికి అంటే ఒపీనియన్ ఎలా ఫార్మ్ చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ అన్ని కూడా నేర్పిస్తుంటారు. చెప్తామండి. ఎస్పెషల్లీ న్యూస్ పేపర్ అండి. మేజర్ గా హిందూ న్యూస్ పేపర్ లో ప్రతి గురువారం అట్లా మనకి ఆర్టికల్స్ వస్తాయండి. ఒక స్కీమ్ ఇచ్చేసి 3 మెంబర్స్ దాని మీద ఒపీనియన్స్ చెప్తారు. సో ఒపీనియన్ అనేది మనం చెప్పలేమండి. మేజర్ గా మన ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ మనం తీసుకోవాలి. సో చాలా మంది ఎకనమిస్ట్ వాళ్ళు ఒపీనియన్ చెప్తూ ఉంటారు. ఒపీనియన్ తీసుకొని మన వీలు ఎలా అనిపించిందో మన ఒపీనియన్ కూడా తీసుకొని దానికి తగ్గట్టుగా రాయాలండి. ఆ ఆర్టికల్ ఎలా ఇస్తారంటే, ఒక స్కీమ్ మీద ఇచ్చేసి అది వర్కౌట్ అయిందని చెప్పేసి 3 ఉంటారు. ఒక అతను పాజిటివ్ ఒపీనియన్ చెప్తాడు, ఇంకొకటి నెగిటివ్ ఒపీనియన్ చెప్తాడు, ఇంకొక అతను వచ్చేసి న్యూట్రల్ గా చెప్తాడు. సో ఇప్పుడు మనకి అక్కడ పాజిటివ్స్, నెగిటివ్స్ ఎగ్జామిన్ అడిగారు. సో ఎగ్జామిన్ అంటే ఆ టాపిక్ మీద పాజిటివ్స్, నెగిటివ్స్ ఖచ్చితంగా రాయాలి. సో అప్పుడు మీకు అతను చెప్పిన పాజిటివ్స్, నెగిటివ్స్ మీరు ఎగ్జాక్ట్ రాసినా కూడా ఆన్సర్ పడుతుంది, స్కోర్ పడుతుంది. సో గ్రూప్ 1 మెయిన్స్ లో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అని ఉంటుంది. అసలు దాన్ని ఎలా చదవాలి, ఎలా ఎలాబరేట్ చేసుకోవాలి, దాని గురించి క్లుప్తంగా. సో మెయిన్స్ లో అనేది ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. సో ఇక్కడ మనం 2 స్టేట్స్ కంపేర్ చేసుకోవాలండి. ఒకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఏపీఎస్సి లో గ్రూప్ 1 మెయిన్స్ లో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, 2 ఉంటాయి క్వాలిఫైయింగ్ పేపర్స్. తెలంగాణలో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే పెట్టారు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంటారు, ఉర్దూ చదువుతారు. సో మళ్ళీ 3 పేపర్స్ చేయాలంటే కష్టం అయిపోతుందని ఇంగ్లీష్ పేపర్ మాత్రం పెట్టడం జరిగింది. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అండి. సో ఇది 150 మార్క్స్ పెడతారు. మళ్ళీ రిజర్వేషన్ ప్రకారమే ఉంటుంది. ఈ కమ్యూనిటీకి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ రావాలి ఇలా ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్ అంటే, ఇది కానీ ఫెయిల్ అయ్యారంటే మెయిన్స్ లో ఎన్ని స్కోర్ వచ్చినా 0 అయిపోతుంది. సో యూజ్ ఉండదండి, మెయిన్స్ క్లియర్ చేయలేరు ఇంకా. సో మీరు రాసే 6 పేపర్స్ స్కోర్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది పాస్ అవ్వాలి. పాస్ అవ్వకుంటే మీరు మెయిన్స్ లో ఎన్ని స్కోర్ వచ్చినా సరే 900 కి 800 వచ్చినా కూడా మీరు మెయిన్స్ ఫెయిల్ అయినట్టే. సో కాబట్టి చాలా క్రూషియల్ అండి. ఇప్పుడు యూపీఎస్సీ కూడా ఉంటుంది. సో మన మాతృభాష పేపర్ ఒకటి తీసుకుంటాం, మనం తెలుగు తీసుకుంటాము యూపీఎస్సీలో అయితే. సో ఇంకోటి ఇంగ్లీష్ ఉంటుంది. ఆ 2 పేపర్లోనే ఆల్మోస్ట్ మెయిన్స్ లో 10% పీపుల్ ఫెయిల్ అవుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో ఏముంటది అందులో సబ్జెక్ట్? మొత్తం ఎస్ఎస్సి స్టాండర్డ్ అండి. ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది, స్పాటింగ్ ఎర్రర్స్, ఇప్పుడు సెంటర్స్ ఉంటుంది. సో ఐ హావ్ టు గో టు మార్కెట్ అంటారు. సో దాన్ని డిఫరెంట్ గా ఇస్తారు, జంబ్లింగ్ చేయిస్తారు. కొన్ని లెటర్ రైటింగ్ రాయాలి. సో ఇప్పుడు మీరు బ్యూరోక్రాట్ అవుతున్నారు రేపు. సో మీరు డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నప్పుడు మీ ఏరియాలో సో పెద్ద గాలి తుఫాన్ వచ్చింది, మీ సుపీరియర్ కి కలెక్టర్ కి మీరు ఒక లెటర్ రాయాలి, ఫార్మల్ లెటర్ రాయాలి. లేదా మీ రిలేటివ్స్ కి బేసిక్స్ అండి, 10th క్లాస్ బేసిక్స్ ఉంటాయి. అది చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో దానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్స్ కి ఒక 40 డేస్ ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. దాన్ని ఎవరైతే కేర్లెస్ చేస్తారో 0 అయిపోతారండి ఖచ్చితంగా. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా కేర్లెస్ చేస్తారు కానీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. 10% పీపుల్ ఆల్మోస్ట్ 31,000 తీస్తారు నేను గ్రూప్ 1 మెయిన్స్ లో. 3,000 పీపుల్ పైన ఫెయిల్ అయిపోతారు. సో కాబట్టి చాలా క్రూషియల్ అండి ఈ పేపర్. థ్యాంక్ యూ సో మచ్ శివన్ గారు. సో నెక్స్ట్ టైం మరిన్ని ఎడ్యుకేషన్ టాపిక్స్ గురించి, గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.